ఏయ్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావన్నప్పుడు, బాధకుడా, సర్వోన్నతుడా, దేవుని కుమారుడా, మమ్మల్ని మాత్రము పాతాళంలోకి వెళ్ళనివ్వద్దు అంటాయి దురాత్మ శక్తులు లూకా సువార్తలో. సర్వోన్నతుని దేవుని కుమారుడా, మాతో మీకేం పని అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. ఈ దురాత్మ శక్తులన్నీ ఎవరిలోకి వచ్చినాయి తెలుసా? ఒక యవనస్తులోకి వచ్చేసినాయి. ఆ యవనస్తుడు ఎలాగున్నాడు తెలుసా? 1 తల్లిదండ్రులకు దూరం అయిపోయాడు, 2 గ్రామానికి దూరం అయిపోయాడు, 3 వాడి నివాసము సమాధుల దగ్గర, 4వదిగా వాడు వస్త్రహీనుడు, ఏసినా తీసుకున్నాడు, 5వదిగా ఎటువంటి సంఖ్యలతో కట్టినప్పటికీ తుత్తునీరుగా తీసిపడేస్తున్నాడు, 6వదిగా శరీరంతా గాయపరుచుకుంటున్నాడు, 7వదిగా ప్రజలందరికీ దూరంగా ఉంటున్నాడు. యేసువారు అక్కడికి వెళ్ళినప్పుడు కేకలు వేస్తూ పారిపోతున్నాడు. ఆ వ్యక్తి మరలింటి దగ్గరికి వచ్చి బట్టలు వేసుకున్నాడు, ధరించుకున్నాడు. ఆ దురాత్మ శక్తులు ఏమంటే తెలుసా? మా కాలం అవ్వక మునిపి ఇక్కడికి వచ్చేసావా, మమ్మల్ని మాత్రం పాతాళంకి వెళ్ళవద్దని అవి దేవుని బతిమాలకొట్టినాయి. దయ్యాలకు దేవుడంటే భయము, విశ్వాసులైన మనకు దేవుని భయం లేదు, దయ్యం అంటే భయం.